నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు యాజ్ యూజువల్ మగజాతి ఆణిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు. హాయ్ శేఖర్ భాషా గారు. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. యా, రాశి గారి గురించి కాకపోతే ఏంటంటే ఇది మన మీద ఆవిడని ర్యాక్ చేస్తున్నట్టుంది, కానీ కాకపోతే అక్కడ ఆవిడ రాశి గారు ఫీల్ అయినట్టు ఆవిడ ఒక వీడియో పెట్టారు. అండ్ ఆవిడతో పాటు వర్క్ చేసిన ఆవిడ సీనియర్ ఆర్టిస్ట్ కూడా ఆ జోక్ చేయగానే నవ్వారు అని చెప్పేసి కూడా ఆవిడ బాగా హర్ట్ అయ్యారు. అండ్ అట్ ది సేమ్ టైం అనసూయ గారు సారీ చెప్తున్నట్టు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు అని చెప్పేసి అన్నారు. నేను ఇంకా చూడలేదు. నేను మాట్లాడుతా. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగింది. ఇవాళ రాశి గారు హర్ట్ అయ్యారని పెట్టారు. సో నిజానికి చాలామంది ఇందాక ఎవరో దీంట్లో మాట్లాడారు, ప్యానెల్లో డిస్కషన్లో ఉన్న ఒక ఆయన, ఇప్పుడే ఆవిడ మేల్కొందా, ఈ 3 ఏళ్ళు ఏమైంది అంటే, ఇప్పుడే ఆవిడ మేల్కోలేదు, అప్పుడు జరిగినప్పుడే ఆవిడ అఫెండ్ అయింది. కానీ కేసు పెడదాం అనుకొని కూడా సర్లే ఎందుకులే అని చెప్పి ఏదో ఇదైపోయింది. ఇప్పుడే మేల్కొందా అంటే ఇప్పుడే జర్నలిస్టులు మేల్కొన్నారు. జర్నలిస్టులు మేల్కొని ఈ ఇష్యూ అవుతుంది కదా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు చెప్పిన సమాధానం అది. అంతేగాని ఆవిడ ఇప్పుడేం బయటికి రాలా, ఆవిడకి ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు అడిగారు కాబట్టి ఆవిడ ఒపీనియన్ చెప్పింది. అప్పుడే మీరు వెళ్ళి అడిగితే అప్పుడే వచ్చిండేది. ఇప్పుడు ఆవిడ మీ దగ్గర రాలా, మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆవిడ చెప్పిన ఒపీనియన్ ఇది. ఇంకొకటి, ఈవిడ సోకాళ్ళు 3 ఏళ్ల తర్వాత ఈవిడికి గుర్తొచ్చిందా ఈవిడ చేసిన పని తప్పని? కాదు. సరే, ఆవిడ మనసులో ఏదో తప్పు అనుకుందో ఏమన్నా అనుకుందాం. మరి రీసెంట్గా రాశి గారు స్పందించడానికన్నా ముందు ఒక వారం 10 రోజుల నుంచి నడుస్తుంది కదా, ఈవిడ అందరూ ట్రాల్ చేస్తున్నారు కదా. ఎట్లా అంటావు, ఆయనేమో సామాన్ అంటే తప్పు, నువ్వేమో ఫలాలు గిలాలని మాట్లాడచ్చా, చెప్పేవి నీతులు చేసేవి బూతులు అని చెప్పి నాన్న గట్టిగా వేసుకున్నారు. అయితే ఆ రోజు ఏ రోజు కూడా ఆవిడలో పశ్చాత్తాపం రాలా. నిజంగా ఆవిడకి అది తప్పు అని అనిపించుంటే ఆ రోజే మీడియా ముందుకు వచ్చు, లేకపోతే ఒక ఇలాంటి ట్వీటో ఏదో నాకు ఆ టైంలో ఈరోజు ఏ స్టేటస్ అయితే పెట్టిందో, అప్పట్లో నాకు తెలుగు రాదు, లేకపోతే ఏదో జనాల చెవిలో పూలు పెట్టడానికైనా సరే ట్రై చేసి ఉండొచ్చు కదా. తెలుగు రాకుండానే ఆవిడ తెలుగులో యాంకరింగ్ చేశారు. అదే కదా, యాంకరింగ్ కాదు, న్యూస్ రీడింగ్. అది కూడా న్యూస్ రీడింగ్. సాక్షిలో ఆవిడ న్యూస్ రీడర్. సో అదే అండి, అందరికీ కూడా ఎవరి చెవిలో పూలు పెడుతున్నారమ్మా, మీకు తెలుగు రాదు. సో ఇక్కడ ఏంటంటే ఆవిడకి ఏదో ఇప్పుడు రాశి గారు ఈవిడ మీద కేసు పెట్టేస్తారనే భయంతో ఆవిడ సారీ చెప్పినట్టు ఉంది తప్ప, నిజంగా చిత్తశుద్ధి ఉండి ఆవిడ చేసింది తప్పు అని భావించుంటే అప్పుడు కాకపోయినా ఈ మధ్య ట్రోల్ అవుతున్నప్పుడైనా సరే అందరు 100 మంది అడిగారు, నువ్వు చేసిన తప్పు కదా, నువ్వే రోజైనా క్షమాపణ చెప్పావా, శివాజీ క్షమాపణ చెప్పు అని చెప్పి నువ్వు అన్నదానివి, నువ్వు ఫస్ట్ క్షమాపణ చెప్పన్నప్పుడు నువ్వు చెప్పావా, చెప్పలా. రాశి గారు రియాక్ట్ అయితే మాత్రమే నువ్వు వచ్చి చెప్పావు. అంటే ఏంటి, ఇది చిత్తశుద్ధే? నిజంగా నువ్వు సంస్కారంగా ఫీల్ అయ్యి ఉంటే ముందే చెప్పుండేదాన్ని, ఇప్పుడు వచ్చి చెప్పడం. అండ్ ఇంకోటి, ఈవిడి కంప్లైంట్ వీళ్ళందరూ కూడా పెట్టారు కదా, ఎవరు హీరోయిన్లకి సెక్యూరిటీ ఇవన్నీ కూడా పెంపొందించాలని చెప్పి శివాజీ గారి మీద పెట్టిన కంప్లైంట్లో అప్పుడు గుర్తొచ్చింది హీరోయిన్ సెక్యూరిటీ. అది జరిగి ఎన్ని రోజులైంది? అప్పటికే 5-6 రోజులు అయినట్టుంది. నిధి మీద జరిగింది. నిజంగా నీకు మహిళ మీద సెక్యూరిటీ మీద అంతా కన్సర్న్ ఉంటే ఆ రోజే పెట్టుండాలి కదా. 5 రోజుల తర్వాత వచ్చి అంటే శివాజీ గారి మీద కంప్లైంట్ పెట్టేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయా? అంటే ఒకళ్ళు టార్గెట్ చేయడానికి నువ్వు చేసుకుంటున్న పని, అండ్ నిన్ను ఎప్పుడైతే గట్టిగా అవతల వాళ్ళు నిలదీసి ఫైట్ చేసినప్పుడు నువ్వు దాక్కునే ప్రయత్నం, అంతే తప్ప నిజమైన చిత్తశుద్ధి అక్కడ మనకి కనిపిస్తుంది. ఏదైనా మన దాకా వచ్చేసరికి అలర్ట్ అవుతాము. లైక్ అంటే ఇక్కడ నిజంగానే రియాక్ట్ అవ్వాల్సిన టైంలో రియాక్ట్ అయితే జనాల్లో రెస్పెక్ట్ కూడా చాలా ఉంటుంది. కానీ మనకు రియలైజేషన్ రాకపోయినా ఏం జరుగుతుందో అని చెప్పి రియాక్ట్ అయితే ఇలానే ఉంటుందేమో. ట్రోల్స్ తప్పవు. ఆవిడ మీద హేట్ క్యాంపెయిన్ చేస్తున్నారంట. ఆవిడ మీద హేట్ క్యాంపెయిన్ చేయడానికి మీకు నాకు ఏమన్నా చెప్పేసి డిబేట్స్ లో అదే అన్నా, అప్పుడు మీకు ఆవిడ ఏమన్నా ఆజన్మ శత్రువా, నాకేమన్నా శత్రువా? కాదు కదా. ఆవిడ మీద హేట్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఆవిడ చేసే పనులు నచ్చక జనాలు ఆవిడ మీద తిరగబడుతున్నారు. హేట్ క్యాంపెయిన్ ఎవ్వడికి? ఇప్పుడు శివాజీ గారు కూడా ఆయన ఈవిడ అనలేదు, బట్ ఈవిడ ఏం చేసింది, అమ్మాయిలు స్పందించండి, అబ్బాయిలు స్పందించండి, మహిళలు మీరు స్పందించండి, ఆయన అలా అనేసాడు ఇలా అనేసాడు అందరిని రెచ్చగొట్టింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ హేట్ క్యాంపెయిన్. సో మనం చేసేవన్నీ అవతల వాళ్ళు చూపించడం అనేది ఒక రకమైన సైకాలజీ. బట్ రియల్లీ శేఖర్ భాషా గారు, ఫైనల్గా అసలు దీనికి ఏం టచ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఈ ఇష్యూకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడతాయని అడిగేవాళ్ళు, కానీ దీనివల్ల మన సొసైటీకి ఒక మంచి అవుట్కమ్ రావాలని నేను కోరుకుంటున్నాను.
చాలా మంది సెలబ్రిటీస్ చూసారా, కొంతమంది సురేఖవాణి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, మా పిల్లలు కూడా ఎక్స్పోజింగ్ చేసేవారు, బట్ శివాజీ గారి వ్యాఖ్యల తర్వాత మా పిల్లలు కూడా చున్నీలు వేసుకొని బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి మాటలు వస్తూ ఉన్నాయి. మంచిదేమ్మా, కానీ ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా నేననేది ఏంటంటే పిల్లలు కూడా తిరిగే ఈ ప్రపంచంలో మైనర్స్ని విచక్షణ ఇంకా కంప్లీట్గా డెవలప్ కానీ పిల్లల మానసిక స్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా స్ట్రిక్ట్ చట్టాలు తీసుకురావాలి. ఎవరు కూడా పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి సెడ్యూసింగ్ డ్రెస్సెస్ వేసుకోకుండా చట్టం తీసుకురాగలిగితే దట్ విల్ బి గుడ్ సిచ్యువేషన్. లేకపోతే మనం కూర్చుని కొమ్మని మనమే నరుకుంటున్నట్టు మనం రేపు మన పిల్లలకి ఒక మంచి ఆక్సిజన్, మంచి వాటరు, అలాగే మంచి కల్చర్ ఇవ్వకపోతే ఎందుకు మనకి బతుకు? సో ఇంత పోరాటానికి, ఇంత డిస్కషన్స్కి ఇదే పాయింట్, అందరిలో కావాల్సింది ఇదే, నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లలు బాగుండాలని. దీనికి మనం మహిళా కమిషన్కి వెళ్తామా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తామా, లేకపోతే మోడీ గారి దగ్గరికి వెళ్తామా, వెళ్ళి ఒక పాలసీ ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడు బట్టలు వేసుకొని పబ్లిక్ ప్లేస్లో తిరగడానికి లేదు, గట్టిగా ఒక చట్టం తీసుకురావాలి. జస్ట్ బికాస్ నథింగ్ ఎల్స్, జస్ట్ బికాస్ మైనర్స్ ఆర్ ఆల్సో ఇన్ ది సొసైటీ. మైనర్స్ తిరగని ప్లేసెస్లో మీ ఇష్టం, మైనర్స్ కూడా అలౌడ్ ఉన్న ప్లేసెస్లో యూ కాంట్ డూ ఎక్స్పోజింగ్. సూపర్, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.